శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ వస్తాను మీ దగ్గరికి. మనం పెండపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్లే ముందు అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, ఒకసారి ఆయన ఒపీనియన్ తీసుకుందాం. ఓటు అక్షర సత్యం గారు. సార్ నమస్కారం సార్, మీకు అక్కడ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు ఏంటండి, అంటే ఎన్నికలకు సమయం సమీపిస్తున్న విపక్ష అంటే మిత్రపక్ష కూటమి మధ్య ఇంకొక అండర్స్టాండింగ్ రాలేదు, ఎవరు ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయబోతున్నారనే క్లారిటీ రాలేదు, ఎప్పుడు వస్తుందంటారు? సార్ సమయం లేదనే పాయింట్ కి లాస్ట్ లో చెప్తాను సార్, దానికంటే ముందు ఒక 4 పాయింట్లు చెప్పి అప్పుడు సమయం లేదనే పాయింట్ చెప్తాను సార్. ఏంటంటే ముందే చెప్పేస్తే మీరు కట్ చేసేస్తారు. మన శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అనేది కులం పార్టీ, కులానికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ, అందుకనే ఓడించేశారు అన్నారు. మరి వైసీపీ పార్టీ ఏంటి సార్? వైసీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గం జనాభా ఎంత శాతం, ఎన్ని పదవులు తీసుకున్నారో, చీఫ్ సెక్రటరీ, సీఎం, డీజీపీ, ఇన్ఛార్జీలు ఏంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, టీటీడీ అన్ని రెడ్డి సమాజ్ గారు కూర్చుకుని మీరు కులపాలన చేస్తూ 191 కీలక పోస్టులలో రెడ్డి సామాజిక వర్గం అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. 191 సర్పంచులు ఎంపీటీసీలు కూడా రెడ్లను కలుపుకున్నా 191. లేదండి, నేను లిస్ట్ పంపిస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు మీకు. ఆల్ కాన్స్టిట్యూషన్ పోస్టుల పైన మీకు లిస్ట్ పంపిస్తానండి. లెట్స్ కంటిన్యూ అక్షర సత్యం గారు ప్లీజ్. వచ్చే టైమే తక్కువ ఉంటుంది. ఎస్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి క్రిస్టియన్ అని అన్నారు. రెండో పాయింట్ అక్షర సత్యం గారు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వేశారండి శ్రీనివాస్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిది కుల పార్టీ అనేటటువంటి అర్హత మాకుంది అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని కుల పార్టీగా అనేటటువంటి అర్హత ఎవరికి ఎక్కడుంది అనేటటువంటి ప్రశ్న. కులాలకు మతాలకి అతీతంగా ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది. కుల పార్టీ అయితే పవన్ కళ్యాణ్ పదవులు ఎన్ని రకాల పదవులు ఇచ్చాం. ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు, లెట్ హిమ్ ఫినిష్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. వాళ్ళకి తెలుసు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక 24 సీట్లు తెచ్చుకుంటున్నాడు. వైఎస్ఆర్సీపీలో 33 కాపులు గెలుచున్నారు సార్. ఎవరు కులాలకు అతీతంగా సీట్లు ఇచ్చారు సార్? 33 కాపులు ఏ పార్టీలో గెలిచారు సార్? ఏ పార్టీలో గెలిచారు? ఈ రోజున ఆయన ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే ఆయన హరిరామ జోగయ్య గారు కానీ ఎందుకు ఆ విధానాలతో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కుల పార్టీ అనేది నేను ఆ పాయింట్ కూడా ఉంది, నేను రాసుకున్నట్లో మీరు అడిగిన ఏంటిది పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఎందుకు పొత్తుకొని పెట్టుకోవాలని అది కూడా చెప్తాను. సో వైసీపీ పార్టీ కులపాలన చేస్తూ తన కులానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అనగారిన వర్గాన్ని అణిచేస్తున్న వాళ్ళు పక్క పార్టీలు కుల పార్టీలు అంటే ఎంత వస్తారమో. రెండోది ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఒక క్లీన్ ఇమేజ్ ఉండేది నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు లేదు అంటున్నారు. మరి మొదటి నుంచి వస్తాం నరేంద్ర మోడీ గారికి క్లీన్ ఇమేజ్ వాయిస్ ఆఫ్ చేయకపోతే నా వాయిస్ అర్థం కాదు సార్. ప్లీజ్ ప్లీజ్. నరేంద్ర మోడీ గారికి క్లీన్ ఇమేజ్ రాకపోతే మీరు 62 సార్లు ఢిల్లీ వెళ్ళారు. నరేంద్ర మోడీ గారికి క్లీన్ ఇమేజ్ ఏదైతే ఏ రోజైనా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? చెప్పకపోతే కారణం ఏంటి? ఆ క్లీన్ ఇమేజ్ లేదని చెప్పకుండా ఉండటానికి మీ ఇద్దరి మధ్య జరిగిన లాలూచి ఖరీదు ఎంత? రెండోది చంద్రబాబు నాయుడు క్లీన్ ఇమేజ్ లేదని అంటారు. చంద్రబాబు అరే ఒక్కరితో ఆగండి సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మీరు కుటుంబాలు మన ఇద్దరు అంతా ఆగండి సార్. రెండోది చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ ఇమేజ్ లేదని మీకు తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు పెట్టిన కేసులు, అది కూడా పవన్ కళ్యాణ్ పూర్తులు పెట్టుకున్న తర్వాత పెట్టిన కేసులు. అంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్లీన్ ఇమేజ్ ఉందని మీరు ఒప్పుకున్నారు. మూడోది పవన్ కళ్యాణ్ గారికి క్లీన్ ఇమేజ్ అప్పుడు ఇప్పుడు మీ తప్పులు ఏంటంటే చెప్పాలా నేను శ్రీనివాస్ రెడ్డి గారు మనం అక్షర సత్యం గారిని కన్క్లూడ్ చేస్తాము. ప్లీజ్ వెయిట్ చేయండి 1 minute లో సగం ఉండాలి.
తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్లీన్ ఇమేజ్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటది. ఒకవేళ పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్ లేకుండా ఏదో తప్పులు చేస్తే మీరు 5 సంవత్సరాల పరిపాలన మీరు ఎందుకు బయట పెట్టలేదు? బయట పెట్టకుండా ఉండటానికి మీకున్న లాలూచి ఖరీదు ఎంత? పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఖరీదు ఎంత? తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకో పాయింట్ సానుకూలత అన్నారు. అంటే నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సానుకూలత లేదు, వైసీపీకి ఉంది అంటారు. రాజకీయ చరిత్రలో అధికార పార్టీకి సానుకూలత ఉండదు సార్, ప్రతిపక్షాలకే సానుకూలత ఉంటుంది. మరి మీరు రివర్స్ యాంగిల్, మీది రివర్స్ ఏంటంటారు అయితే రివర్స్ బిడ్డింగ్ ఏదో అంటారు కదా, మీరు ఆ రివర్స్ లో చెప్తున్నారు అన్నమాట మీరు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి చెప్తా, పవన్ ఎక్కని గుమ్మాలు లేవు, పూర్తులు పెట్టుకొని పార్టీలు లేవని. సార్ ఒక విషయం చెప్పనా, ఈ రెడ్డి కమ్మ ఆధిపత్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గాలకు తప్పించి మిగిలిన వర్గాల నుంచి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలో ఉన్న పార్టీ జనసేన పార్టీ సార్. 11 సంవత్సరాలుగా పార్టీ నడుపుతూ తను గెలవకపోయినా కానీ అలాగే సామాజిక వర్గాలు రెండింటిలో కూడా కంటి మీద నిద్ర లేకుండా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. క్రెడిట్ పవన్ కళ్యాణ్ దక్కుతుంది సార్. అయితే పొత్తు నుంచి పెట్టుకుంటాడంటే ఒక అణగారిన వర్గాలకు ఒక మీడియా బలం లేదు, ఒక పారిశ్రామికవేత్త లేరు, డబ్బు లేదు, మేధావులు ఉన్నా కానీ అది బయటకు వచ్చే ధైర్యం లేదు, జనాభా ఉంది కానీ వాళ్ళు యూనిటీ లేదు. తప్పదు అధికారులు వచ్చే వరకు మిమ్మల్ని కాళ్ళు వాళ్ళు ఛత్రపతి శివాజీ చరిత్ర చదవండి, చూడండి ఒకసారి. ఓటు యుద్ధానికి వెళ్ళేవాడు రాజుల మీదకే, ఓడిపోయేవాడు, బానిసత్వం చేసేవాడు, జైల్లో పెట్టేవాడు, మళ్ళీ బతిమాలుకున్నాడు, నీ బానిస చేస్తాను రా బాబు, మళ్ళీ బయటకు వచ్చేవాడు, మళ్ళీ పారిపోయేవాడు, మళ్ళీ యుద్ధం చేసేవాడు, చివరికి విజయం సాధించాడు, ఛత్రపతి శివాజీ అయ్యాడు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజైనా సాధిస్తారు. ఇంకో పాయింట్ అన్నారు మీరు, ఇది సమయం లేదు అన్నది మన శ్రీశైలం గారు చెప్తా. సమయం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తొందరపడి సమర్పించేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వాడేసుకున్నారు. బీజేపీ సమయం చాలా ఉంది, కంగారు పడకండి, ముందు నా డిమాండ్స్ ఒప్పుకోండి అని బెట్టు చేసి అలా బలం కంటే 2-3 రెట్లు ఎక్కువ సీట్లు సాధించింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిది బీజేపీ అయితే చంద్రబాబు నాయుడు గారు లేదంటే సమయం తర్వాత చూద్దాం. మీ ఇద్దరికి సమర్థత లేదని భయపెట్టి ఉన్న సీట్లంతా చంద్రబాబు నాయుడు గారు నొక్కేశారు. అయినా